హాయ్ గాయస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను జనరల్ అవేర్నెస్కి. సో ఈరోజు అయితే ఒక 10 క్వశ్చన్స్ ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ మీద ఒక 10 క్వశ్చన్స్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్తో పాటు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా తెలుగులో. సో గాయస్ అందరూ యూజ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్పా సంస్కృతి యొక్క తూర్పు సరిహద్దు ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మీరు కూడా ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక 5 సెకండ్స్ అలా టైం తీసుకొని ఆర్ వీడియో స్టాప్ చేసి మీరు కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో హరప్పా సంస్కృతి యొక్క తూర్పు సరిహద్దు ఏంటి అంటే అలంగీర్పూర్. సో దీనికి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అయితే చూసిద్దాం మనం. భారతదేశ చరిత్ర సింధులోయ నాగరికత ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పుట్టుకతో ప్రారంభమవుతుంది. దీనిని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. అంటే ఇప్పుడు మన భారతదేశ చరిత్ర గురించి, మన ఇండియన్ హిస్టరీ గురించి చెప్పుకుంటే సింధులోయ నాగరికత అనే టాపిక్ తోటి మనం స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈ సింధులోయ నాగరికతకి ఇంకొక పేరు ఏంటి అంటే హరప్పా నాగరికత. ఇది దాదాపు 2500 బీసీలో దక్షిణాసియాలోని పశ్చిమ భాగంలో సమకాలీన పాకిస్తాన్ మరియు పశ్చిమ భారతదేశంలో అభివృద్ధి చెందింది. సో ఇది ఎక్కడ అభివృద్ధి చెందిందంటే సమకాలీన పాకిస్తాన్ అండ్ పశ్చిమ భారతదేశం. సో ఈజిప్ట్, మెస్పటోమియా, భారతదేశం మరియు చైనా యొక్క 4 పురాతన పట్టణ నాగరికతలలో సింధులోయ అతిపెద్దది. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ గుర్తుంచుకోండి గాయస్. ఈజిప్ట్ అండ్ మెస్పటోమియా అండ్ భారతదేశం మరియు చైనా, ఈ 4 కూడా పురాతన పట్టణ నాగరికతలు అనమాట. సో అందులో సింధులోయ నాగరికత అనేది అతిపెద్దది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1920లో భారత పురావస్తు శాఖ సింధులోయలో తవ్వకాలను నిర్వహించింది. సో భారత పురావస్తు శాఖ సింధులోయలో ఎప్పుడు తవ్వకాలను నిర్వహించింది అంటే 1920. ఇందులో 2 పాత నగరాల శిథిలాలు ఉన్నాయి. అందులో 2 పాత నగరాల శిథిలాలు అనేవి అయితే ఉన్నాయంట. అవి ఏంటి అంటే మొహంజోదారో మరియు హరప్పా. సో అక్కడ ఆ 1920లో మొహంజోదారో మరియు హరప్పాలలో తవ్వకాలు జరిపారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రారంభ హరప్పా సమాజాలు పాకిస్తాన్లోని హరప్పా మరియు మొహంజోదారో మరియు భారతదేశంలోని లోతాల్ వంటి పెద్ద పట్టణ కేంద్రాలుగా మార్చబడ్డాయి. సో ప్రారంభంలో ఈ హరప్పా సమాజాలు అనేవి అయితే ఉన్నాయి కదా, సో అవి పాకిస్తాన్లో ఉన్న హరప్పా మరియు మొహంజోదారో అండ్ భారతదేశంలో ఉన్న లోతాల్ వంటి పెద్ద పట్టణ కేంద్రాలుగా ఏర్పడ్డాయి అంట అవి స్టార్టింగ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి సుక్తగెండోర్ ఐవీసీ యొక్క పశ్చిమ సరిహద్దు. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధులోయ యొక్క పశ్చిమ సరిహద్దు ఏంటి అంటే సుక్తగెండోర్. అండ్ ఇది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. ఇది ఎక్కడుందంటే పాకిస్తాన్లోని బలూచిస్తాన్. అలంగీర్పూర్ ఐవీసీ యొక్క తూర్పు సరిహద్దు. ఈ సింధులోయ నాగరికత యొక్క తూర్పు సరిహద్దు ఏంటి అంటే అలంగీర్పూర్. ఇదే కదా మన క్వశ్చన్కి ఆన్సర్. ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఉంది. ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా. దైమాబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రవరా నదిపై ఉన్న ఐవీసీ యొక్క దక్షిణ సరిహద్దు. ఈ సింధులోయ నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు ఏంటి అంటే దైమాబాద్. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలోని ప్రవరా నదిపై. తర్వాత మందా అనేది చినాబ్ నదిపై ప్రస్తుత జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉత్తర సరిహద్దు. ఈ మందా అనేది ఏంటి అంటే మన ఐవీసీ దానికి ఉత్తర సరిహద్దు అనమాట. ఇది ఎక్కడుంది అంటే చినాబ్ నదిపై. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సింధులోయ నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే కాలిన ఇటుక భవనాలు. సో సింధులోయ నాగరికత మన గుర్తు రాగానే కాలిన ఇటుక భవనాలు అనేవి అయితే ఆ నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం అనమాట. సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అయితే చూసిద్దాం. కాలిపోయిన ఇటుక భవనాలు సింధులోయ నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం. ఓకే, సింధు నాగరికత అనే పదాన్ని ఉపయోగించిన మొదటి పండితుడు జాన్ మార్షల్. ఈ సింధు నాగరికత అనే వర్డ్ని ఉపయోగించిన మొదటి పండితుడు ఎవరు అంటే జాన్ మార్షల్. సింధులోయ నాగరికత పురాతన రాతి యుగ కాలానికి చెందినది, అంటే చెల్కోలిథిక్ యుగం ఆర్ కాంస్య యుగం. ఈ సింధులోయ నాగరికత ఏ కాలానికి చెందింది అంటే చెల్కోలిథిక్ ఆర్ కాంస్య యుగం. దయారాం సహాని తొలిసారిగా హరప్పా నాగరికతను 1921లో కనుగొన్నాడు. తొలిసారిగా హరప్పా నాగరికతను కనుగొన్నవారు ఎవరు అంటే దయారాం సహాని. ఎప్పుడు అంటే 1921. ఆర్డి బెనర్జీ 1922లో మొహంజోదారో లేదా మౌండ్ ఆఫ్ ది డెడ్ను కనుగొన్నారు. 1922లో ఆర్డి బెనర్జీ అనే అతను మొహంజోదారో
ఆర్ మౌండ్ ఆఫ్ ది డెడ్ని కనుగొన్నారు. సో మొహంజోదారో సింధులోయ నాగరికత యొక్క అతిపెద్ద ప్రదేశం. ఈ సింధులోయ నాగరికతలో అతిపెద్ద ప్రదేశం ఏంటి అంటే మొహంజోదారో. రాఖీ గర్హి అనేది ఏంటి అంటే సింధులోయ నాగరికత యొక్క అతిపెద్ద భారతీయ ప్రదేశం. ఓకే, మొహంజోదారో ఇప్పుడు పాకిస్తాన్ కిందికి వస్తుంది కాబట్టి ఈ సింధులోయ నాగరికత యొక్క అతిపెద్ద భారతీయ ప్రదేశం ఏంటి అంటే రాఖీ గర్హి. ప్రధాన నగరాల సాధారణ లక్షణాలు ఏంటి అంటే గ్రిడ్ వ్యవస్థ తరహాలో క్రమబద్ధమైన పట్టణ ప్రణాళిక, నిర్మాణంలో కాలిన ఇటుకలను ఉపయోగించడం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ధోలవీరలోని భారీ నీటి నిల్వలు, ఫోర్టిఫైడ్ సిటాడెల్ మినహాయింపు చన్హుదారో. ఓకే, ఇప్పుడు ఈ పట్టణ నాగరికతలు అనేవి అయితే ఉన్నాయి కదా, అందులో సాధారణ లక్షణాలు ఏంటి అంటే గ్రిడ్ వ్యవస్థ తరహాలో క్రమబద్ధమైన పట్టణ ప్రణాళిక, తర్వాత నిర్మాణంలో కాలిన ఇటుకలు అనేవి ఉపయోగించారు, అండ్ డ్రైనేజీ వ్యవస్థని, అండ్ ధోలవీరలో భారీ నిల్వలు ఉన్నాయన్నమాట. సో అది డ్రైనేజ్ వ్యవస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇనామ్గావ్ గ్రామం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది మహారాష్ట్ర. ఓకే, సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అయితే చూసేద్దాం. ఇనామ్గావ్ గ్రామం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ఓకే, ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. ఏ జిల్లా అంటే పూణే. సింధులోయ నాగరికతకు చెందిన పురావస్తు ప్రదేశానికి ఇనామ్గావ్ ప్రసిద్ధి చెందింది. ఓకే, సింధులోయ నాగరికతకు చెందిన పురావస్తు ప్రదేశానికి ఈ ఇనామ్గావ్ అనేది ప్రసిద్ధి చెందింది. 1950లలో కనుగొనబడిన ఈ ప్రదేశాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు విస్తృతంగా అధ్యయనం చేశారు. ఇనామ్గావ్ వద్ద తవ్వకాలు సింధులోయ నాగరికత యొక్క ప్రారంభ వ్యవసాయ పద్ధతులు మరియు సామాజిక వ్యవస్థ గురించి ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించాయి. ఈ ఇనామ్గావ్ వద్ద తవ్వకాలు జరపడం వల్ల మనకు ఏ విషయాలు తెలిసాయి అంటే ప్రారంభ వ్యవసాయ పద్ధతులు అండ్ సామాజిక వ్యవస్థ. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం మరియు వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ఓకే, ఇది మహారాష్ట్ర కదా. మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం మరియు వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఓకే, ఈ మధ్యప్రదేశ్ అనేది సాంస్కృతిక వారసత్వం మరియు వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. పంజాబ్ అంటే ఉత్తర భారతదేశంలోని ఈ పంజాబ్ రాష్ట్రం అనేది గొప్ప చరిత్ర మరియు శక్తివంతమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఓకే, కేరళ నైరుతి భారతదేశంలోని ఈ కేరళ రాష్ట్రం అనేది తాటితో కప్పబడిన బీచ్లు మరియు ప్రశాంతమైన బ్యాక్ వాటర్లకు ప్రసిద్ధి చెందింది. ఓకే, ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది హరప్పా ప్రదేశంలో టెర్రకోట నాగలి కనుగొనబడింది. ఈ టెర్రకోట నాగలి అనేది ఎక్కడ కనుగొనబడింది అంటే హరప్పాలోని ఏ ప్రదేశంలో కనుగొనబడింది అని అడుగుతున్నారు. సో బనావలి. ఓకే, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసేద్దాం. హరప్పా ప్రాంతంలోని బనావలిలో టెర్రకోట నాగలి కనుగొనబడింది. ఇది గుర్తుంచుకోండి. సో ఇంకా కీ పాయింట్స్ ఏంటి అంటే ఇది సింధులోయ నాగరికతకు సంబంధించిన హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో ఉన్న ఒక పురావస్తు ప్రదేశం. ఈ బనావలి ఏంటి అంటే సింధులోయ నాగరికతకు సంబంధించిన హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో ఉన్న ఒక పురావస్తు ప్రదేశం అనమాట. నెక్స్ట్ వన్, ఇది కాలిబంగా నుంచి 120 కిలోమీటర్లు మరియు ఫతేహాబాద్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే, ఈ నగరం సరస్వతి నది ఒడ్డున ఉండేది. ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సింధులోయ నాగరికతకు సంబంధించి ఈ నదుల గురించి అనేవి అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బనావలి నగరం అనేది ఎక్కడ ఏ నది ఒడ్డున ఉంది అంటే సరస్వతి నది ఒడ్డున. ఓకే, ఆర్కియాలజిస్ట్ ఆర్ఎస్ బిష్త్ ఈ స్థలాన్ని ఖాళీ చేయించారు. ఓకే, తరలింపుల తర్వాత క్రింది సంస్కృతుల క్రమం వెల్లడైంది. ఓకే, అది ఏంటి అంటే మొదటిది 2500 నుంచి 2300 BCE మధ్య ఉన్న హరప్పా పూర్వ సంస్కృతి. అండ్ రెండవది వచ్చి 2300 నుంచి 1700 BCE వరకు ఉనికిలో ఉన్న పరిణితి చెందిన హరప్పా. మరియు మూడవది ఏంటి అంటే 1700 నుంచి 1500 ఆరు 1450 BC వరకు ఉనికిలో ఉన్న హరప్పా అనంతర సంస్కృతి. సో ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ధోలవీర. ఈ ధోలవీర గురించి పాయింట్ ఏంటి అంటే ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని బచౌ తాలూకాలో ఉన్న ఒక పురావస్తు ప్రదేశం. ఓకే, గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా. రాధన్పూర్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడికి దక్షిణంగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి దీనికి ఆ పేరు వచ్చింది. ఓకే, దీనిని 1956లో పురావస్తు శాస్త్రవేత్త జేపీ జోషి కనుగొన్నారు. ఓకే, ఈ ధోలవీరని ఎవరు కనుగొన్నారు అంటే జేపీ జోషి. ఎప్పుడు అంటే 1956. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాలిబంగన్. ఇది రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో
పురాతన మరియు చారిత్రక ప్రదేశం ఎక్కడ అంటే రాజస్థాన్, హనుమాన్గఢ్. సింధులోయ నాగరికత యొక్క ముఖ్యమైన అవశేషాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. ఓకే, కాలిబంగన్లో సింధులోయ నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన అవశేషాలు అనేవైతే కనుగొనబడ్డాయంట. ఇటాలియన్ ఇండాలజిస్టు మరియు భాషావేత్త అయిన లూయిగి పియో టెస్సిటోరి కాలిబంగన్ సైట్ను కనుగొన్నారు. ఈ కాలిబంగన్ సైట్ని ఎవరు కనుగొన్నారంటే ఇటాలియన్ ఇండాలజిస్టు మరియు భాషావేత్త అయిన లూయిగి పియో టెస్సిటోరి. 1951 నుంచి 55లో ఏ ఘోష్ మరియు తర్వాత 1961లో బీబీ లాల్ మరియు బీకే థాపర్ కాలిబంగన్పై చాలా విస్తృతమైన పని చేశారు. ఓకే, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోథాల్. ఇది ప్రాచీన సింధు నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన నగరాలలో ఒకటి. ఓకే, ఈ పాత నగరం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని బాల్ ప్రాంతంలో ఉంది మరియు 1954లో కనుగొనబడింది. ఇది ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో బాల్ ప్రాంతం. ఎప్పుడు కనుగొనబడింది అంటే 1954. లోథాల్ 1955లో ఎస్ఆర్ రావు తవ్వకాలు జరిపారు. ఇక్కడ లోథాల్ ప్రాంతంలో తవ్వకాలు ఎవరు జరిపారంటే ఎస్ఆర్ రావు. ఎప్పుడు అంటే 1955. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సింధులోయ నాగరికతకు తెలియని లోహం ఏంటి అంటే ఇనుము. సో దీనికి సంబంధించిన పాయింట్స్ అనేవైతే చూసేద్దాం. సింధులోయ నాగరికత భారతదేశంలో మొదటి పట్టణీకరణగా పిలువబడుతుంది. సింధులోయ నాగరికతని భారతదేశంలో మొదటి పట్టణ నాగరికతగా కూడా పిలుస్తారనమాట. సింధులోయ నాగరికతకు గల మరొక పేరు ఏంటి అంటే హరప్ప నాగరికత. సో దీని సంస్కృతి కాంస్య యుగానికి చెందింది. సింధులోయ నాగరికత ఏ యుగానికి చెందింది అంటే కాంస్య యుగం. హరప్ప ప్రజలు రాతితో చేసిన అనేక ఉపకరణాలు మరియు పనిముట్లను ఉపయోగించారు. వాళ్ళు ఏ పనిముట్లను ఉపయోగించారంటే రాతితో చేయబడిన పనిముట్లు. కానీ వారికి కంచు తయారీ మరియు ఉపయోగం గురించి బాగా తెలుసు. వాళ్ళకి కంచు తయారీ గురించి బాగా తెలుసు అంట. సాధారణంగా కాంస్యాన్ని రాగితో టిన్ కలపడం ద్వారా తయారు చేస్తారు. ఈ కాంస్యాన్ని ఎలా తయారు చేస్తారంటే రాగితో టిన్ని కలపడం ద్వారా. అయితే వాళ్ళు ఈ ప్రయోజనం కోసం అప్పుడప్పుడు రాగితో ఆర్సెనిక్ని కూడా కలుపుతారు. సో వాళ్ళు రాగితో టిన్తో పాటు దేనిని కలపడం ద్వారా వీళ్ళు కాంస్యాన్ని తయారు చేస్తారంటే ఆర్సెనిక్. హరప్ప ప్రదేశాల నుండి వెలికి తీసిన కాంస్య సాధనాలు మరియు ఆయుధాలలో తక్కువ శాతం టిన్ ఉంటుంది. సో మీరు ఇది గమనించవచ్చు. వాళ్ళు ఎక్కువ కాంస్యాన్ని తయారు చేయడం కోసం రాగితో పాటు ఆర్సెనిక్ను ఉపయోగించారు. సో టిన్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది అన్నమాట. వారు చిత్రాలు మరియు పాత్రలు మాత్రమే కాకుండా గొడ్డలి, రంపాలు, కత్తులు మరియు ఈటెలు వంటి వివిధ ఉపకరణాలు మరియు ఆయుధాలను కూడా తయారు చేశారు. వాళ్ళు ఏమేమి తయారు చేశారంటే చిత్రాలు, పాత్రలు, గొడ్డలి, రంపాలు, కత్తులు, ఈటెలు. స్వర్ణకారులు వెండి, బంగారం మరియు విలువైన రాళ్లతో ఆభరణాలను తయారు చేశారు. అప్పట్లో ఉన్న ఆభరణాలు దేనితో తయారు చేయబడి అంటే వెండి, బంగారం మరియు విలువైన రాళ్ళు అంటే వజ్రాలు లాంటివి అన్నమాట. సింధులోయ నాగరికత ప్రజలకు ఇనుముతో పరిచయం లేదు. సో ఇదే కదా మన క్వశ్చన్. వాళ్ళకు ఏ వస్తువు తెలియదు అంటే ఇనుము. అందువల్ల సింధులోయ నాగరికతకు తెలియని లోహం ఇనుము అని మనం నిర్ధారించవచ్చు. సో గాయస్, ఇది ఈ 5 క్వశ్చన్స్కి సంబంధించిన ఏన్షియంట్ హిస్టరీలోని సింధులోయ నాగరికతకు సంబంధించిన 5 క్వశ్చన్స్. సో ఈ వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కంటిన్యూ చేయండి అని నాకు కామెంట్ చేయండి. సో దాని ద్వారా నేను ఈ వీడియోస్ అనేవి అయితే కంటిన్యూ చేస్తాను. సో చాలా టైం అనేది అయితే పడుతుంది. సో నాకు చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.